మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీఫండ్ కి సంబంధించి ఏదైనా మెసేజ్ కానీ మెయిల్స్ కానీ ఏమైనా వస్తే తొందరపడి రీప్లై అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఈ ఏడాది 1,500,000కి పైగా ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ అయ్యాయి. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడతారేమో అని చెప్పి ఐటీ శాఖ అయితే ఈ హెచ్చరిక జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల నుంచి మోసపోకుండా మీరు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటంటే, రీఫండ్ కి సంబంధించి ఏదైనా మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏదైనా వస్తే అది ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిందా కాదా అని ఖచ్చితంగా చూసుకోవాలి. రీఫండ్ కి సంబంధించి మెయిల్ ద్వారానో లేదా మెసేజ్ ద్వారానో ఏదైనా లింక్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ లింక్ ని మాత్రం క్లిక్ చేసుకోకండి, ఓపెన్ చేసుకోకండి. రీఫండ్ కోసం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలని చెప్పి మీకైతే ఒక ఫామ్ పంపించడం జరుగుతుంది. ఆ ఫామ్ కనుక ఫిల్అప్ చేశారు అంటే మీ అకౌంట్ గోవిందా. అలాగే ఓటీపీ కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు అడగడం జరుగుతుంది. ఓటీపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పకండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ యొక్క ఐటీ రిటర్న్ కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కేవలం మీ యొక్క ఈ ఫైల్స్ పోర్టల్లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. ఐటీ శాఖ వారు ఎటువంటి మెసేజ్ కానీ మెయిల్ కానీ పంపించరు. దయచేసి ఇవన్నీ గమనించగలరు, తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. మా గుండు బాస్ చెప్తూ ఉంటారు, డబ్బులు ఊరికే రావని. జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. జై శ్రీరామ్. జై